సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు వర్తమానం సిలువ శక్తి ద్వారా భయమును ఎదుర్కొనుట, ఫేసింగ్ ఫియర్ విత్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువ శక్తి గురించి మీరు అనేక వర్తమానాలు వింటూ ఉన్నారు. అయితే ఈరోజు సిలువ శక్తి ఎందుకు విశ్వాసికి సిలువ శక్తి కావాలి ఈ లోకంలో బ్రతకాలంటే? యేసు ప్రభు సిలువలో తన ప్రాణం అర్పించినాడు, బలియాగం చేసినాడు, తన ప్రాణదానం చేసినాడు. అయితే ఒక మాట అన్నాడు కదా, సమాప్తమైనది. 7 మాటల్లో ప్రశస్తమైన మాటలు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే మనకున్న భయాలన్నిటికీ సమాప్తము సిలువలో ఉన్నది. రోగ భయం, పాప భయం, మరణ భయం, ఈ భయాలు అన్నీ కూడా సిలువలో సమాప్తమైందని మర్చిపోకూడదు. ఈ లోకంలో మనం జీవించినప్పుడు అనేకమైన శ్రమలు మీకు కలుగుతుందన్నాడు. క్రొత్తేం కాదు, వింతేం కాదు. యోహాను సువార్త 16:33లో ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమలు కలుగుతుంది. ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అంటే మరణము గెలిచిన ప్రభు, మృతిని గెలిచిన ప్రభు మనలో ఉన్నాడు. కాబట్టి మనకు భయం లేదు. ముఖ్యంగా మీరు ఈ సమయాల్లో భయపడొద్దని మీ ఆత్మీయ తల్లిగా, మీ సంఘ కాపరిగా, మీ నాయకురాలిగా, దేవుని చేత అభిషేకింపబడి ఇన్ని సంవత్సరాలు వాడబడుతున్న ఒక దైవ సేవకురాలుగా మీతో మనవి చేస్తున్నాను. మీరు భయపడవద్దని ఎన్ని మార్లు రాసింది వాక్యంలో అని అంటున్నారు. నాకు అనిపిస్తుంది ఇంకెక్కువ పర్యాయంలే రాసి ఉండొచ్చు. ఎందుకంటే భయపడుతూనే ఉంటాం. ఒక రోజుకు ఒక్కసారి కాదు కదా భయపడేది. ఒక రోజుకు 24 గంటలంటే ఈ దినాల్లో ప్రతి నిమిషం భయపడుతున్నారు. ఇలాంటి భయము మనలో ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. భయపడవద్దని ఆదేశము మీరే అంటున్నారు 366 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉందని. ఆదేశమును ఉల్లంఘించి ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమంటారు? దాన్ని పాపం అంటారు. మనం పాపం చేయకూడదు. మనం విశ్వాసులం, దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నాము. ఇంకా భయపడకూడదని మీకు నేను తెలియజేస్తున్నాను. మనం ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాలి. మనము భయపడే అవసరం లేదు. భయం ఎప్పుడు కూడా సమస్యలను మల్టిప్లై చేస్తుందండి. అంటే ఎక్కువ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు 2 × 2 4, 4 × 4 16, 16 × 16 132, అలాగూ మల్టిప్లై అయిపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ధైర్యం కలిగి ఉంటావో నీ భయాలన్నీ డివైడ్ అయిపోతుంది అన్నమాట. దేవుని స్తోత్రం. ఒక 100 భయాలతో దేవుని దగ్గర వస్తే అది 0గా అయిపోతుంది. దేవునికి వందనాలు, హల్లెలూయా. కాబట్టి దావీదు ఏమంటాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించాను. హల్లెలూయా. కరోనా వైరస్ కంటే పెద్ద వ్యాధి ఏదంటే నీ భయం. నీ భయమే నీ వ్యాధి. ఆ వ్యాధి తొలగించుకోవాలి. అదే ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. మీరు భయపడినప్పుడెల్లా రోగ బారిన పడతారు. భయపడినెల్లా మీరు శత్రువుకు అవకాశం ఇస్తున్నారు. మీరు భయపడినప్పుడెల్లా అపవాదికి చోటిస్తున్నారు. ఫియర్ ఈజ్ ఏ నెగటివ్ ఎమోషన్.
అది చీకటికి సంబంధించింది. భయం అనేది పాపము చేసే ప్రతివాడు భయపడతాడు. ఎప్పుడు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోబు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, మరి దేవునితో అంటగట్టబడి ఉండాలి. ఈ లోకము పాపంతో నిండింది. మరి పాపాని వలన వచ్చు జీతం ఏంటి? మరణమని ప్రభువు ముందే చెప్పినాడు. ఆత్మదేవుడు బయలుపరిచినాడు కదా భక్తులకు. మరి ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలో విశ్వాసం ఉండాలి. భయపడుతూ ఉన్నప్పుడు మరి మనకున్న శక్తి మనం కోల్పోతాం. చిన్న పడవలో మరి శిష్యులు యేసు ప్రభువు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చిందండి. పెద్ద తుఫాను వచ్చింది. దోణి ఎలాగుంది? చిన్నగా ఉన్నది. కానీ దోణిలో గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ టీవీ సందేశాలు ఆరంభించినప్పుడు మొట్టమొదటి ప్రసంగం ఇది. చిన్న దోణి, పెద్ద తుఫాను, కానీ గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం పయనిస్తున్నాం ఈ యాత్ర. దాంట్లో మన దోణిలో ప్రభు ఉంటే మనం భయపడే అవసరం లేదు. పెద్ద తుఫాను వచ్చినప్పుడు శిష్యులు భయపడిపోతున్నారు. నేను ఎప్పుడు అనుకోండి ఈ శిష్యులు ఎందుకు భయపడినారు? నేనైతే భయపడిన. యేసయ్య నా పక్కన ఉంటే నాకేం భయం? సర్వ సృష్టికర్త, ఆయన అన్నిటి మీద అధికారం గల దేవుడు నాతో ఉంటే నేను ఎందుకు భయపడతాను? కానీ యేసయ్య నిద్రపోతున్నాడు అని అనుకుంటాను. యేసయ్య నిద్రపోతాడా ఎప్పుడైనా? మా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చప్పట్లు గట్టిగా కొడదాం. దేవుని స్తోత్రం. యేసయ్య నిద్రపోతున్నాడని వీళ్ళు అనుకుంటారు. యేసయ్య ఎప్పుడు నిద్రపోవాలండి? ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఉండి నిరంతరం మనకొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కునుకడు, నిద్రపోడు. నువ్వు నిద్రపోతున్న సమయంలో కూడా నిన్ను కనిపెట్టు చూస్తూ ఉన్నాడు. మన బిడ్డలు నిద్రపోతే మన దగ్గర పోయి చూస్తాం. నాకు ఒక అలవాటు, నిద్రపోతుంటే చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ చక్కగా నిద్రపోతున్నాను పోయి చూస్తాను. ఇప్పుడు మధ్యరాత్రి కూడా లేచి చూస్తాను. నేను చూసి మళ్ళీ పోయి పడుకుంటాను. కానీ నేను నమ్మిన నా దేవుడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. అక్కడ కూడా యేసు ప్రభువును లేపుతున్నారు. బోధ కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చింత ఎందుకు లేదు? ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ప్రార్థన చేసి వదిలేసి అంతే. ప్రే అండ్ లీవ్ ఇట్. ఇంకా దాని గురించి చింతించే అవసరం లేదు. కానీ మనము ఈ లోకం నుండి వేరైన వారం కాబట్టి మనం దుర్వార్తలు కాదు ప్రచురం చేయడం, ప్రతిదినము దేవుని సువార్తను అందించాలి. హల్లెలూయా. Every day you have to proclaim the good news of Jesus, that Jesus came to this earth to save you, to heal you, to deliver you. There is hope in Jesus, plenty of hope in Jesus. కనుక ఈరోజు మీకు దేవుని సేవకురాలుగా తెలియజేస్తున్నాను, భయపడితే ఊరి వస్తుంది. నేను చెప్పే మాట కాదు, సామెతల గ్రంథం 29:25లో ఉన్నది. మీరు భయపడుట వలన మీకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. అంటే మీ బాడీస్ అన్నీ, మీ మైండ్స్ అంతా స్ట్రెస్ మోడ్లో పెట్టొద్దు అన్నమాట. రిలాక్స్. ఏమైపోతుంది అంటే యేసయ్య అన్నాడు మీరు చింతించొద్దు అన్నాడు. రేపటి గురించి కూడా చింతించొద్దు అన్నాడు. ఏ నాటి కీడు ఆనాటికి చాలన్నాడు. దేవుని స్తోత్రం. నిన్నటి సంగతి ఈ రోజుకు, రేపటి సంగతి ఈ రోజుకు. మొత్తానికి యు బికమ్ సో వీక్ ఇన్ యువర్ మైండ్ అండ్ బాడీ. ప్రార్థన చేయండి. నేను ఒక మాట మీకు చెప్తున్నాను, మీరందరూ ఈ సమూహ ప్రార్థనలు కాకుండా ఏకాంత ప్రార్థనలు, లేక మీ కుటుంబంతో కలిసి, లేక మీ ఇరుగు పొరుగు వారితో కలిసి మీరు ప్రార్థనలు ఆరంభించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేయర్ మ్యాటర్స్ మచ్. లార్డ్ టెనిసన్ ఒక మాట అంటాడు, మోర్ థింగ్స్ ఆర్ రాట్ బై ప్రేయర్ దాన్ దిస్ వరల్డ్ డ్రీమ్స్ ఆఫ్. ఈ లోకం ఊహించిన దానికంటే ఊహించలేనంతగా కార్యాలు ప్రార్థన ద్వారానే జరుగుతుందని. కనుక మీరు భద్రత తీసుకోవాలని చెప్తున్నాను. అలర్ట్గా ఉండండి.
కేర్ఫుల్గా ఉండండి, ప్రభుత్వము జారీ చేసి ఆదేశాలు పాటించండి, కానీ ధైర్యంగా ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. బీ బోల్డ్ ఇన్ ద లార్డ్. భయపడిపోయావంటే చచ్చిపోతావు. నేను చెప్తాను, ఇప్పుడు రోగంతో చచ్చేదానికంటే భయంతో చచ్చేవారు ఎక్కువ ఉన్నారు. భయపడొద్దు, బీ బోల్డ్ అంతే. యు ఆర్ కార్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. చూడము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కాను. ఇంకెందుకు భయం? ఒక పాట పాడతాం కదా, భయమును పారద్రోలి అభయము నిశ్చితివే, భయమును పారద్రోలి అభయము నిశ్చితివే, ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే, ఎబెనేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా. సియోన్ నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడి నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. కనుక దేవుని వాక్యము ఒక ఆయుధం. ఎన్నో యుద్ధోపకరణాలు విశ్వాసికి దేవుడు అనుగ్రహించినాడు. వాక్యము ఒక యుద్ధోపకరణం, ప్రార్థన మరి ఒక యుద్ధోపకరణం, సిలువ ధ్యానము మరి ఒక యుద్ధోపకరణం, ఇంకా ఉపవాసము అది ఒక యుద్ధోపకరణం, సత్యము అదొక యుద్ధోపకరణం. సర్వాంగ కవచంలో పౌలు భక్తుడు సాతాను శక్తులను ఎదుర్కోవడం ఎలాగని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి మీరు చదువుతారు. మీరు బలహీనులుగా ఉండకూడదు, మీరు క్రీస్తునందు బలవంతులుగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, మన శక్తి కాదు, శిలువ శక్తి మనకున్నది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తునందు ఎలాగ ఉండాలి? బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. కరేజ్ ఈజ్ ఏ పాజిటివ్ ఫోర్స్. వెలుగుమయమైన మాటలు రావాలి, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు అన్యులు భయపడితే మీరు చెప్పాలి, ఏం కాదు, దేవుని సెలవులు మనకేం కాదు, రండి మనం ప్రార్థన చేద్దాం. ఎంత బాగుంటుంది. మన యూపీఎఫ్లో చాలా మట్టుకు ప్రార్థనలు కోరి వచ్చేది అన్యులే. అంటే వారు దే వాంట్ సమ్ ప్రేయర్ టు బి డన్. కనుక నెవర్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మీరు అనుకుంటున్నారా దేవుడు మన ప్రార్థనలు లెక్క చేయకుండా నిద్రపోతున్నాడని? కాదు, దేవుడు మనల్ని దృష్టిస్తున్నాడు. నీతిమంతుల మీద ఆయన దృష్టి నిలుస్తుందని వాక్యంలో ఉంది. వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉంటాడు. కనుక ఈరోజు మరి ఒక 4 కార్యాలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. సిలువలో యేసు ప్రభు మన కొరకు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. ఈ సువార్త వలన మనకు వెలుగు కలుగుతుంది. యేసు ప్రభు సిలువ మరణం ద్వారా ప్రభునందు విశ్వసించిన ప్రతి విశ్వాసి కూడా భయమును పారద్రోలడానికి, చీకటిని పారద్రోలడానికి, రోగాన్ని తరిమి కొట్టడానికి, ఆందోళన కలవరము పారద్రోలడానికి తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. రక్షింపబడినాము, పరిశుద్ధాత్మ శక్తి కొరకు వేచి ఉండాలి, పొందుకోవాలి అని వాక్యంలో ఉంది. కానీ ద మూమెంట్ యు రిసీవ్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్, ద మూమెంట్ యు రిసీవ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, యేసు నీ కొరకు సిలువలో బలి అయినాడు, ఆయన నీ రక్షకుడు అని నువ్వు విశ్వసించినావు, ఆయన మరణ పునరుద్ధానములందు నీ విశ్వాసము నీవు ప్రకటిస్తున్నావు, నీటి ద్వారా బాప్తిసం పొందుకున్నావు, ఒక విశ్వాసిగా ఈ లోకంలో ఉంటే నీవు వెలుగును పొందుకున్నావు అన్నమాట. నువ్వు ధైర్యాన్ని పొందుకున్నావు, శక్తిని పొందుకున్నావు, ఏదైనా ఎదుర్కోవడానికి నీకు మరి గొప్ప అదే రోగ నిరోధక శక్తి అన్నట్టు
యు ఆర్ ఇమ్యూనైజ్డ్ టు ఫేస్ ఎనీ డిఫికల్టీ ఆన్ దిస్ ఎర్త్. దేవుని స్తోత్రం. చిన్నపిల్లలకు ఇమ్యూనైజ్ చేస్తారు కదా, టీకాలు ఇస్తారు, ఎందుకంటే ఏ రోగం కూడా సోకకుండా. సిలువే మన ఇమ్యూనైజేషన్ అనమాట. దేవుని స్తోత్రం. నువ్వు యేసుప్రభుని అంగీకరించినప్పుడే నీకు ఆ టీకా పడ్డది. నువ్వు నమ్మినావు. ప్రభు యొక్క మహత్యాన్ని తెలుసుకున్న నీవు దేనికి కూడా జడియొద్దు. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకు మరి 2 పెద్ద శత్రువులు ఒక విశ్వాసికి ఉన్నది. ఎవరికైనా 2 గ్రేట్ ఎనిమీస్. అదేంటంటే ఒకటి పాపం, మరి ఒకటి మరణం, సిన్ అండ్ డెత్. చూడండి, ఈ 2 కూడా నువ్వు ఎదుర్కోవడానికి శిలువ శక్తి నీకు సరిపోయింది. హల్లెలూయా. శిలువ శక్తి నువ్వు పొందుకున్నప్పుడు నీకు రోగ భయం లేదు, పాప భయము లేదు, మరణ భయం అంతకంటే లేదు. ఎందుకంటే ఆయన నీవు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు విడుదల కలుగుతుంది. అంటే ఆయన రక్తములో అంత శక్తి. మనం ఇంకా రానున్న దినాల్లో ఆయన రక్తపు శక్తి, మరి మార్పు చేసి శిలువ శక్తి, ఇవన్నీ కూడా మనం వినాలి. అంటే వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ ద పవర్ ఆఫ్ ద క్రాస్, డెఫినెట్లీ యు ఆర్ ఎన్లైటెండ్ ఆన్ సో మెనీ ఏరియాస్. పాప భయము తొలగిపోతుంది, అలాగే మరణ భయము తొలగిపోతుంది. యు ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. ఒక తెగులు వచ్చింది, తెగులు వస్తాయి మరి ఈ లోకంలో. చైనాలో తెగులు వచ్చింది, చాలామంది చనిపోయినారు. దాంట్లో విశ్వాసులు చనిపోయినారు, అవిశ్వాసులు కూడా చనిపోయినారు. విశ్వాసులు చనిపోయినారు, పరలోకానికి వెళ్ళిపోయినారు. అవిశ్వాసులు చనిపోయినారు, నరకానికి వెళ్ళిపోయినారు. అంటే నువ్వు విశ్వాసగా ఉండి యేసు రక్తం చేత విమోచింపబడిన నీకు ఏ తెగులంటే నీకు భయం లేదు. తెగులు రాకుండా నిన్ను కాపాడగలడు. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటారు కదా, ఆయన రక్షించడానికి సమర్థుడు. రక్షింపకపోయినను మేము మాత్రం ఈ బంగారు ప్రతిమకు నమస్కారము చేయం. అలా ఉండాలి విశ్వాసం. దేవుని స్తోత్రం. రక్షిస్తాడా అని బుగులు దిగులు లేకుండా రక్షిస్తాడు. ఒకవేళ రక్షించలేదంటే కూడా మాకేం భయం లేదు. మేము ఈ మరణం ద్వారా నేరుగా ప్రభు రొమ్ములోకి వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. కానీ ప్రార్థనలు ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు. నేను ఒక మాట చదివినాను, మరి ప్రభుయే మరి ఇది తెలిపినాడని నేను నమ్ముతున్నాను. సంఖ్యాకాండం ఒకసారి తీయండి, 16. సంఖ్యాకాండం 16వ అధ్యాయము. ఇక్కడ నేను 41 నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 16:41 నుండి. మరునాడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడాను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీగా వారు సాగిలపడేది. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము చేవేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టనని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రార్థన ఫలితమే కదా ఇది. మరి తెగులు వచ్చేసింది. అవిధేయత, పాపము చేసినప్పుడు దేవుని ఉగ్రత రాకపోదు. దేవుని ఉగ్రత బయలుదేరింది, దేవుని కోపం బయలుదేరింది అని అంటున్నాడు. వెంటనే ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి మరి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినాడు. అప్పుడు జనుల్లో మొదలుపెట్టిన తెగులు ఆగిందని దేవుని చేత ఏర్పరచబడిన ఈ నాయకుడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడ్డాడు. ఈరోజు మీరు ఉదయకాలం
5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన చేసినారంటే మీరు ఇదే పని చేసినారు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా యాజకత్వం ఇచ్చినాడు దేవుడు. యాజకులు ఎప్పుడు కూడా దేవునికి దేవుని ప్రజలకు మధ్యలో నిలబడి మొరపెడతారు. ఇక్కడ నాయకుడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి మొరపెట్టినాడంట. అలాగూ ప్రార్థన చేసినప్పుడు తెగులు ఏమైంది? ఆగేను. హల్లెలూయా. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. కోరవు తిరుగుబాటును చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. తెగులు చేత చచ్చిపోవడం అంటే కొత్తది కాదు, పాత నిబంధనలో సంఖ్యాకాండంలోనే ఉంది తెగులు చేత చావడం. ఇప్పుడు ఎంతమంది చచ్చినారు మన ప్రపంచంలో అంటే మీకు బాగా లెక్కలు తెలుసు. మీరు కరెక్ట్గా చెప్తారు ఇంతమంది చనిపోయినారని. దాదాపు కొన్ని వేల మంది చనిపోయినారు. మరి ఉపవాసాలు, ఈ ఉదయకాలం లేవడం, ఇవన్నీ కూడా అంటుకుంటున్నాయి ఇప్పుడు. అలాగే ప్రార్థనలు ఎక్కువగా ఉంది భారతదేశంలో. ప్రార్థనలు ఉన్న చోట మరి దేవుని కాపుదల ఉంటుంది. ప్రార్థన స్వస్థత. కవల పిల్లలని దేవుడు నాతో మాట్లాడినాడు. ప్రార్థన స్వస్థత, ప్రార్థన కాపుదల, ప్రార్థన దైవాశీర్వాదం. ఇవన్నీ జంటగా ఉంటుంది. ఒకటిని విడిచి ఒకటి ఉండదు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ స్వస్థత ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో దేవుని కాపుదల ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో దైవాశీర్వాదాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. పరిగెత్తుకొని రావాలి ఉదయకాలం ప్రార్థన ఉన్న చోట. మరి ఇంతమంది దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే ఇంకా ఇంటిలో ఉండి ఏం చేయాలి? నేను కూడా వెళ్తాను. నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు రోగం నుండి విడుదల కావాలి, నాకు భయం నుండి విడుదల కావాలి. భయమే పెద్ద రోగం కదా. నేను చెప్పినట్టు కరోనా వైరస్ కంటే భయంకరమైన వ్యాధి ఏంటి? భయం. కాబట్టి మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి వచ్చాను. చూడండి, బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యలో మనం మొరపెడుతున్నాం. చచ్చిన వారు చచ్చిపోయినారు. ఇప్పుడు బ్రతికి ఉన్నవారు చావకుండా మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి ఈరోజు సిలువ శక్తి ద్వారా నువ్వు భయాన్ని ఎదుర్కోవాలి. పాపము మరణము అనేది 2 పెద్ద శత్రువులు మనిషికి. పాపం వల్లనే వచ్చు జీతము మరణం. కానీ యేసుప్రభు సిలువ మరణం ద్వారా 1 కొరింథీ 15వ అధ్యాయము 56-57 వచనాల్లో, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఏ మరణం భయపడతాం మనం? మనకు తెలిసింది అశాశ్వతమైన లోకం అని. నాకైతే ఎప్పుడో చిన్నతనంలోనే నేను తెలుసుకున్నాను. నాకు తెలిసింది ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ అడ్రస్ అని. అయ్యో బిక్కుమని బ్రతికేది ఏంటి? బ్రతికేది ఒక్క దినమన్నా ఒక పులిలాగా బ్రతకాలి, కానీ పిల్లిలాగా 100 సంవత్సరాలు బ్రతికే లాభం ఏంటి? బీ బోల్డ్ అండ్ మైటీ ఫోర్సెస్ విల్ కమ్ టు యువర్ ఎయిడ్. హల్లెలూయా. బీ బోల్డ్. ధైర్యంగా ఉంటే దేవుడు తన శక్తి చేత నిన్ను ఆవరిస్తాడు. బిక్కుమని ఎప్పుడు బ్రతకకూడదు. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. నీకు ప్రార్థన లేకుంటే భయపడతావు. చేసినట్టు ప్రార్థనలు చేస్తే భయపడుతూ బ్రతుకుతావు. కానీ ప్రార్థనా శక్తి నీకుంటే నీ భయం నుండి విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రం. చావైనా భయం లేదు, బ్రతుకైనా భయం లేదు, రోగం వచ్చినా భయం లేదు, రోగం లేకున్నా భయం లేదు. అంటే ఎంత బాగుంటుంది అలాంటి జీవితం. భక్తులు అలాగే బ్రతుకుతారు. పౌలు భక్తుడు ఏమంటాడు? నేను బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుతాను, నేను చనిపోతే కూడా ప్రభు కొరకే చనిపోతాను. రెండవది ఎందుకు అంటే ప్రతి పాపం మీద, మరణం మీద ప్రభువుకు అధికారం ఉంది. అందుకే ప్రభు సెలవు లేకుండా మనకు మరణం రాదు. మరణం తప్పించుట ప్రభు అయినా యెహోవా వశం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ యేసు ప్రభు సిలువ త్యాగం ద్వారా ఆయన ఆధిపత్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం.
ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంధకార సంబంధమైన భయం ఇదంతా, తెగులు అది ఇది అనే భయం. సాతానుని గొప్ప అంబు ఏంటంటే భయాన్ని ప్రజల మీదకి తీసుకొని వస్తాడు. హౌ దే ఆర్ స్ప్రెడ్డింగ్ ఫియర్ చూడండి, అది సాతాను యొక్క తంత్రం కదా. వాట్సాప్ ద్వారా ఎన్ని ఫేక్ న్యూస్లు మళ్ళీ చూస్తే దాంట్లో సత్యం సగం కూడా ఉండదు. స్ప్రెడ్డింగ్ ద న్యూస్, వైరస్ కంటే అతి వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఏంటది, అబద్ధపు వార్తలు. అది కూడా విశ్వాసి గమనించాలి. ఈ అంధకార సంబంధమైన అధికారంలో నుండి శిలువ శక్తి ద్వారా ప్రభు మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇలాంటి వాక్యాలన్నీ మీ హృదయంలో పదిలం చేసి ముద్రింపబడాలి. భయము సంభవించినప్పుడు నోటి ద్వారా వాక్యం పలకడం ద్వారా కూడా వాక్కు పంపి దేవుడు వారిని ఏం చేస్తాడట, బాగు చేస్తాడు. అంటే మొదటిది మనం చూస్తున్నాం, ఇన్ క్రైస్ట్ 2 of our greatest enemies, sin and death, have been defeated. రెండో చూసినప్పుడు ఇన్ క్రైస్ట్ గాడ్స్ ప్రామిసెస్ టు బ్రింగ్ us సేఫ్లీ త్రూ అవర్ ట్రయల్స్ అండ్ విన్ ఓవర్ ద బ్యాటిల్స్ ఆఫ్ దిస్ లైఫ్. అంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా నువ్వు రక్షణ పొందినావు. రక్షణ పొందిన తర్వాత ప్రతి వాగ్దానానికి వారసులు అయిపోయినావు. అబ్రహాముకు దేవుడు సెలవిచ్చిన ప్రతి వాగ్దానము మన సొంతం అయిపోయింది. పాత నిబంధనలో వాగ్దానాలున్నా, క్రొత్త నిబంధనలో వాగ్దానాలున్నా అవన్నీ నీ సొంతం అయిపోయింది. అది శిలువ ద్వారానే జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ త్రూ ద క్రాస్ యు బికమ్ ద లీగల్ హెయిర్ ఫర్ ఆల్ ద ప్రామిసెస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అబ్రహాం. కనుక యెషయా 43:1 చూడండి, విశ్వాసులో నుండి భయము పారిపోతుంది ఇలాంటి వాగ్దానాలు నీవు ఉచ్చరించడం ద్వారా. యెషయా 43 మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుడు మనల్ని సృజించినాడండి, మన సృష్టికర్త. మా పాప డెలివరీ ఒక చిన్న పాప, అందమైన పాపను దేవుడు మాకు ఇచ్చినాడు. పర్ఫెక్ట్ బేబీ, ఎంత చక్కగా ఉందంటే నేను చేతిలోకి నిన్ను అలసిపోయి ఇంటికి వెళ్ళి చాలా టైర్డ్ అయిపోయినాను. పోయి స్నానం చేసుకొని చిన్న బిడ్డను ఎత్తుకుంటే ఎంత స్తుతించినాను దేవుణ్ణి. అంటే ఎంత అద్భుతంగా నీ సృష్టి నాయన. ఆ కన్నులు, చిన్న ముక్కు, చిన్న పెదవులు, చిన్న చేతులు, చేతుల మీద గీతలు, ఆ కాళ్ళు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీద నుండి దేవుడు ఏదో బహుమానం నా చేతికి ఇచ్చినట్టు అనిపించింది. దేవుని స్తోత్రం. మనం చాలా మర్చిపోతాం ఇలాంటివన్నీ. పెద్దగా వాడిపోయి అన్ని టెన్షన్లు పెట్టుకొని దయ్యాలాగా తయారవుతున్నాం మనం. అసలు అందమైన ఆ పాపను చూసినప్పుడు నా అలసటంతా తీరిపోయిందండి. అప్పుడే జ్ఞాపకం వచ్చింది, నిన్ను సృజించిన వాడగు యెహోవా. అబ్బా, నిన్ను ఈ విధంగానే అద్భుతంగా సృష్టించినాడు. సృష్టికర్తను మరిచి ఉన్న భయాలన్నీ డౌన్లోడ్ చేసుకొని గుండెలో మదిలో అంతా నింపుకుంటున్నాం అన్నమాట. కొన్నిసార్లు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ దారి తొలగిపోతున్నాం. ఇక్కడ చూడండి, నిన్ను సృజించిన వాడు యెహోవా, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. హల్లెలూయా. మా షెరిల్ పాపనే కావాలని ప్రార్థన చేసింది. నేనన్నా నీ లోకంలో ఎవరు అట్లా ప్రార్థన చేయరు, అందరికి ఎవరు కావాలా? మగపిల్లోడు కావాలంటే నీకేంటి మతిపోయిందా? పాప పేరు కూడా రాసుకుంది. నెథానియా అంటే గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, నెథానియా, మరియం, జేకబ్ అని ఒక పేరు కూడా రాసి పెట్టుకుంది. అది ఎంత ఆశ్చర్యం అండి. పాప పుట్టగానే ఆ పేరు అక్కడ ఇచ్చినారు, అదే నమోదైంది. అంటే ఆ తల్లికి అంత ఆశ ఉంది, పేరు ముందే రాసుకుంది, ఆడపిల్ల కావాలి. దేవునికి ఇంకెంత జ్ఞానం, సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. పుట్టకముందే మన పేర్లను పెట్టిన, పేరుతోనే పిలిచినాడట. పేరు పెట్టి నేను నిన్ను పిలిచినాను, నీవు ఎవరి సొత్తో కాదు, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటున్నావు. కరోనా వైరస్ అనే బెదిరింపులు నీ చుట్టూన్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవుడు నీకు తోడుంటే నీకెందుకు భయం? మీరు చాలా భయపడుతున్నారు, అందుకే దేవుడు ఈ వర్తమానం ఇచ్చినాడు నాకు.
చాలా ఆందోళన, ఏమైపోతుంది, పిల్లలు స్కూల్ పోతుంటే ఏమవుతుంది, ఆయన ఆఫీస్ పోతున్నాడు ఏమవుతుంది, నేను బయటికి పోతే ఏమైంది, ఏమి కాదు. ఒకటే అవుతుంది ఏంటంటే ఆయన నీకు తోడుగున్నాడు. దేవుని స్తోత్రం. జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. ఈరోజు నుండి మనము ధైర్యం పొంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కరోనా వైరస్ను తిప్పికొట్టాలి, పారిపోవాలి. ఒక పిచ్చికుక్కు వస్తే భయపడినావంటే నిజంగానే అది గరుస్తుంది. నేను భయం లేకుంటే తోక ముడుచుకొని వచ్చిన దారి వెళ్ళిపోతుంది. అది నాకు ఒకసారి దర్శనం ద్వారా దేవుడు బయలుపరిచినాడు. ఎప్పుడో చెప్పినాను ఆన్లైన్లో లాస్ట్ ఇయర్. నాకు తెలుసు ఇలా రాబోతుందని నన్ను దేవుడు ముందే సిద్ధపరిచినాడు. అందుకే దర్శనాలు చూపెట్టినాడు. పెద్ద పెద్ద మరి కొండ చిలువలు ప్రతి గృహంలో వేలాడుతుంది, మింగడానికి సిద్ధంగా ఉంది. ఒక్కొక్కరి ఇంట్లో వస్తున్నది కొండ చిలువలు, ఇంత బరువు అయినది అవి వస్తున్నది. మనుషులందరూ భయపడి పారిపోతున్నారు. అయితే అలాగ నేను చూస్తున్నాను. ఒకరోజు నేను ప్రార్థన చేసి పడుకుంటే బలమైన ఒక ఏనుగు నాకు ముందుకు వస్తుంది. అడవి నుండి వస్తుంది అనమాట. ఇంటి లోపల ద్వారం తెరిచి ఉండింది, ద్వారం లోపలిగా ఏనుగు పట్టకుండా పడుతున్నది అనమాట. లోపలికి వస్తుంది. యేసు రక్తమే జయం అనగానే 360 డిగ్రీలు తిరిగి తోక ఊపుకుంటా అడవిలోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరే యేసు రక్తం జయమంటే ఇంత శక్తి. మరి సిలువలో కార్చిన రక్తానికి శక్తి లేదా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఒక విలేజ్ ప్రీచర్ పోతున్నాడంట, అది కంజర పట్టుకొని నాలాగా, అంటే ఇలాగ కదా, అది ఇట్లా అంటారు కదా, దాన్ని ఏమంటారు, చిరుతల్లా, అది ఇట్లా పట్టుకొని పాటలు పాడుకుంటా పల్లెల్లో ప్రసంగాలు చేసుకుంటా పాటలు పాడుకుంటా పోతుంది. ఆయనతో ఒక యవనస్తుడు కూడా ఉన్నాడు. ఇద్దరు సేవకులే. అడవి గుండా పోతుంటే ఒక పులి వచ్చిందండి. ఆ యవనస్తుడేమో అబ్బో పులి అని చెప్పేసి వెంటనే చెట్టు ఎక్కించినాడు. ముసలాయనకు చెట్టు ఎక్కుమంటే ఎక్కుతాడు. ముసలాయనకు చెట్టు మెట్లు ఎక్కడానికే కష్టమవుతుంది, చెట్టు ఎక్కుతారు. కానీ ఒక్కటి తెలుసు విద్య ఏంటంటే, ఆ చిరుతలో అది పట్టుకొని ఆ పులితోటి, ఆ పులి వస్తుందంటే భయపడకుండా ధైర్యంగా యేసు రక్తమే జై, ఏం చేస్తావో చెయ్యి అన్నాడట. అనగానే పులి ఇది ఎక్కడ 2 కాళ్ళ మరొక పులి అనుకుంది అనమాట. ఇది 2 కాళ్ళ పులి ఏమనుకుంది. భయపడి ఆ పులి వెనక తిరిగి పరుగు వెళ్ళిపోయిందని. ఇది జరిగిన కార్యమే. అంటే ఇలాగే నువ్వు కరోనా వైరస్ను కూడా ఎదిరించాలి. కంజరు కావాలంటే ఇస్తా, తీసుకెళ్ళండి. ఏం చేస్తావో చేయి, యేసు రక్తమే జై. హల్లెలూయా పలకండి ఒకసారి. యేసు రక్తమే జై, ఏం చేస్తావో చేయి. అన్నిటికీ ఇదే మందు. ఇక ఇప్పటి నుండి ఇదే చెప్పండి. మీరు మీ ఆయన మేము మీద కొట్టడానికి వచ్చినా ఇట్లనే అలా యేసు రక్తమే జై, ఏం చేస్తావో చేయి. మీ భార్య అరిసినా కానీ ఏం రక్తమే జయం, ఏం చేస్తావో చేయి. హల్లెలూయా. అంటే దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం అంట ఆ చుక్క భూమి మీద పడగానే భూమి ఏమైంది, వణికిపోయిన బండలు బ్రద్దలైంది. మహాభూకంపం కలిగిందంట. దేవాలయం తెర చినిగిందంట. సమాధుల్లో నుండి కొందరు మృతులైన వారు సైతం లేచినారు. శతాధిపతి మారిపోతాడు కదా, అవన్నీ ప్రకృతిలో ఉన్న మార్పులు చూడండి. దెర్ సో మచ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మూడోది చూసినప్పుడు మరి in Christ we have the armor and weapons to fight our fears on a daily basis. ప్రతిరోజు నీకు యుద్ధమే కదా, ప్రతిరోజు భయం నేను ఆవరించినప్పుడు, ప్రతిరోజు ఈ భయం అనే శత్రువును పారద్రోలాలంటే నీకు ఎన్ని ఆయుధాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు సర్వాంగ కవచం గురించి వివరిస్తాడు. సర్వాంగ కవచం ప్రతి విశ్వాసి ధరించాలి. రక్షణ అను శిరస్త్రాణము, నీతి అనే మైమరు, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఖడ్గం, ఆత్మ ఖడ్గం, నడుమునకు సత్యం అనే దట్టి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే చూడు. మనము సిలువ ధ్యానాలు అనగానే ఇది యుద్ధోపకరణాలు మనం వాడుతున్నాం అన్నమాట. మనకు అదృశ్యమైనవి, కంటికి కనబడవు, కానీ ప్రతి విశ్వాసి కూడా యుద్ధాయుధాలు ధరించి వస్తున్నాడు అనమాట. ఇక్కడ దేవుని స్తోత్రం. ఇన్ ద స్పిరిట్ వరల్డ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. ఉపవాసం, శిలువ ధ్యానం, ప్రార్థన, వాక్యం, సమాజం కూడుకోవడం,
ఉదయాన్నే దేవుని వెతకడం, సిలువ తట్టు చూడడం, ఇవన్నీ కూడా మన ఆయుధాలు. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. అంటే వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, వీఆర్ ఫైటింగ్ విత్ ద డెవిల్. సాతానుతో పోరాడుతున్నాం అని అర్థం. పౌలు భక్తుడు ఆయన మరణ వేళలో ఒక మాట అంటాడు కదా, 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడను, నా పరుగును నేను కడముట్టించినాను, నా విశ్వాసాన్ని ఏం చేసినాను కాపాడుకోవడం. విశ్వాసాన్ని కాపాడుకోవడం అది పెద్ద ప్రసంగం. అది టు ప్రిజర్వ్ యువర్ ఫెయిత్ అంటే విశ్వాసాన్ని, నీకున్న విశ్వాసాన్ని, దేవుని యందున్న విశ్వాసం ఎంత అమూల్యమైన మీ విశ్వాసం అని పేతురు అంటున్నాడు కదా, అట్టి విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. భయం వచ్చినప్పుడు విశ్వాసం చెదిరిపోతుంది. మళ్ళా వాగ్దానాలు పట్టుకుంటావు, 1000 నామాలు పట్టుకుంటావు, ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావు, శిలువ శక్తి ద్వారా ఆ చెదిరిపోయిన విశ్వాసాన్ని తిరిగి సమకూర్చుకుంటున్నావు, కాపాడుకుంటున్నావు విశ్వాసం. మంచి పోరాటం నువ్వు పోరాడాలి, కడమట్టుకు పోరాడాలి. అప్పుడే నీకు నీతి కిరీటం నీ కొరకు దాచబడి ఉంటుంది. 4వది చూడండి, చెప్పి నేను ముగిస్తాను. 4వది, in Christ we can confidently pray for the strength and endurance we need, knowing Christ intercedes on behalf of us. అంటే ఒక జ్ఞానము విశ్వాసికి కావాలి ఏంటంటే, ప్రభు ఎప్పుడు కూడా నీ కొరకు అహోరాత్రులు దివారాత్రులు క్షణ క్షణము నీ కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. అది శిలువ శక్తి ద్వారా నీకు లభించిన గొప్ప ఆశీర్వాదం. రోమీయులకు రాసిన పత్రిక 8:34 రోమన్స్ 8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. నేను మీ కొరకు అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, కానీ ప్రతి క్షణం నేను చేయలేనేమో, ఎందుకంటే 1000 పనులు, 1 కాదు 2 కాదు. నేను కొద్దిగా టైం తీసుకొని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మీకు సంగతి తెలుసా, రామ్నగర్ మరి డీడీ కాలనీలో నేను కారు ఎక్కినానంటే అప్పటి నుండి మీ కొరకు ప్రార్థన చేస్తాను. నోరు తెరిచే ప్రార్థన చేస్తున్నాను. నాతో వచ్చే స్టాఫ్కు తెలుసు. అప్పుడు ప్రార్థన మొదలు పెడితే ఇక్కడ కారు వచ్చి నా రూమ్ దగ్గర ఆగేదాకా ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన వస్తూనే ఉంది. నాకు ప్రభు చెప్పినాడు, ఈ 40 రోజులు ఇట్నే చేయి ప్రార్థన, అంతే. ఐ విల్ హియర్ యువర్ క్రై, ఐ విల్ హియర్ యువర్ ప్రేయర్. అలా ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను చేస్తానేమో కొన్ని గంటలు, కానీ తర్వాత యేసు ప్రభు మాత్రం నిరంతరం నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆల్వేస్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ. ఎందుకు భయపడుతున్నావు? పిల్లల గురించి భయం, నీ ఆరోగ్యం గురించి భయం, చావు అంటే భయం, రోగం అంటే భయం, తెగులంటే భయము, శత్రువులంటే భయము. Why fear when you have an interceder? Every moment of the day he is interceding for you. అందుకే ఇలా బ్రతికి బయటపడుతున్నాం మనం. మీకు తెలుసా, జీసస్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ, జీసస్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ. ఇక నీ మీద ఎవరు నేరారోపణ చేయగలుగుతారు? ఎవరు నీకు శిక్ష విధిస్తారు? మరణం ఎలాగొచ్చి నిన్ను మింగివేస్తుంది. అందుకే నీవు భద్రంగా కాపాడబడుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మనము ఎక్కువగా చేయాలి. వీ హ్యావ్ గ్రేట్ హోప్ ఇన్ క్రైస్ట్. చెప్పినాను కదా, విస్తారమైన నిరీక్షణ మనలో ఉంది. నేను ఉస్మానియా గార్డెన్స్లో సాయంకాలం జ్ఞాపకం చేసినాను, దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. రోమన్స్ 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. ఏ శక్తి కావాలి మనకిప్పుడు? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. టు ఓవర్కమ్ ద ఫియర్స్, ఓవర్కమ్ ద డిజీజ్. రోగ నిరోధక శక్తి నేను ముందే చెప్పినాను. ఇమ్యూనిటీ నీకు వస్తుంది, హోలీ స్పిరిట్ ద్వారానే వస్తుంది. ఏ రోగం నీకు సోకదంటున్నాడు. ఐగుప్తీలకు వచ్చిన ఏ రోగము నీకు రాదంట. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. కనుక 15:13 రోమన్స్ కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. హల్లెలూయా. నింపుచున్న ప్రభు,
అందుకే ఎన్ని చూడండి, దేవుడు నన్ను ఎలా వాడుకున్నాడు, నాకే అద్భుతం అనిపిస్తుంది. 1000 నామములు, ఆయుధాలు అనమంటది, బల్యాలు సాతాను మీద విసరడానికి, మిస్సైల్స్ 1000 మిస్సైల్స్. అది ఆ పేరు మార్చాలి మనం, 1000 టైటిల్స్ కాదు, 1000 మిస్సైల్స్ ఆన్ ద డెవిల్. హల్లెలూయా. ఒక దగ్గర కుదుటపడి కూర్చొని అవి ధ్యానించు, స్తోత్రం చెప్పు. ఆయుధాలు అవన్నీ, వాగ్దానాలు 1000 వాగ్దానాలు, 1000 ఆయుధాలు, 1000 ఆదేశాలు, మరి 1000 అంబులు, ఆయుధాలు. జీవపు మాటల్లో నిండుగా ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు మనకు ముందుగానే సిద్ధపరిచినాడు. అవి తీసుకోవాలి. దట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్, ఇట్స్ ఏ ఇయర్స్ ఆఫ్ లేబర్. అది ఎన్ని సంవత్సరాల పరిశ్రమ. కాబట్టి మీరు ఇవన్నీ మీ ముందున్నాయి సిద్ధంగా. ఇంకా భయపడకూడదు. భయపడే వారిని నువ్వేం చేయాలి? ధైర్యపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సిలువ రక్త ధార ప్రవహించుచున్నది, ఎవడైన దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నీ నమ్ముదున్, నీ నిరుగుదున్, యేసు నాకు రాకు. సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. సిలువ రక్త ధారల్ ప్రవహించుచున్నవి, ఎవడైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నీ నమ్ముదున్, నీ నిరుగుదున్, యేసు నాకు రాకు. సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. సిలువ మీద బలియాయన్ నన్ను రక్షింపాను. హల్లెలూయా. మన చేతులు ఆకాశం తట్టెత్తుదాం. మరి ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం తట్టు మరి తండ్రి కుడి పార్శ్వమందుండి ఎల్లవేళలా మనకొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ విజ్ఞాపనలు, నీ ఉపవాసాలు ఇవన్నీ దృష్టిస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 4:6 మీరు దేని గురించి చింతపడకు. ఎంత నెమ్మది కలిగించే వాక్యం అది. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. మీరు దేని గురించి చింతింపకూడదు. ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క కార్యాలన్నీ కూడా దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని రక్షించం. ఎంత అద్భుతము ప్రభువా. ఊరికే చింతించి చింతించి మా దేహాలన్నీ పాడు చేసుకొని దేవుని ఆలయమైన మా శరీరాలను నాశనం చేసుకుంటున్నాం తండ్రి. మా ఇమ్యూనిటీ పోగొట్టుకుంటున్నాం. రోగ నిరోధక శక్తికి తగ్గిపోతుంది. రోగం వచ్చి మా మీద పడుతుంది. కాబట్టి నీవిచ్చిన ఆయుధాలని ధరించుకొని రోగాన్ని ఎదిరించడానికి ఉన్న పరిశుద్ధాత్మ బలం మాకు దయచే. మాకు విస్తారమైన నిరీక్షణ నీలో ఉంది తండ్రి. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ప్రభువా. సమస్తానందముతో సంపూర్ణ శక్తితో మమ్మల్ని నింపేది, సంపూర్ణ సమాధానంతో మమ్మల్ని నింపేది నీ యందు మా నిరీక్షణ, మా విశ్వాసం ప్రభువా. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలై ఉండట అసాధ్యమన్నావు. విశ్వాసం ద్వారా మేము ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సహాయం దయచేయండి.
గొప్ప దేవుడు నాయన మాకున్నావు. ప్రతి ఒక్కరిని కూడా వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు స్తోత్రం. ఎక్కడ మేము దుర్వార్తలు వినకుండా సహాయం దయచేయండి. ఇంతవరకు కూడా మా దేశాన్ని మీరు కాపాడినారు తండ్రి. నీ రెక్కల నీడలు మమ్మల్ని అందరినీ భద్రపరచమని, టీవీ ద్వారా ఆన్లైన్ ద్వారా విన్నవారిని కూడా ఆత్మతో నింపి ధైర్యపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718. కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభు
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు